హాయ్ ఫ్రెండ్స్. ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అంటుంటారండి చాలామంది చెప్పే మాట. కాకపోతే అన్నిటికంటే గొప్పది ఏంటంటే అత్తగారు అమ్మగా మారినప్పుడు, అత్తని కోడలు ప్రేమించినప్పుడు, కోడలను అత్త ప్రేమించినప్పుడు ఆ కుటుంబాలు ఎంతో ప్రశాంతంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఒకరినొకరిని ప్రేమించుకోవటం వదిలేసి దేశించుకొని అవమానించుకొని ఒకరినొకరిని ఇష్టం లేకుండా గొడవలాడుకుంటే ఒకవైపు నీ కుటుంబం కాకుండా నీ కొడుకు నీ కోడలు చిన్నమైపోకుండా నీ బంధాలు బాధ్యతలు కూడా మారిపోతూ ఉంటాయి. నీ మనవరాళ్ళు కూడా వేధిస్తుంటారు, వేడిపిస్తుంది మా నాయనమ్మ నలుగురు చెప్తూ ఉంటారు. పెద్దవాళ్ళుగా ఉన్నప్పుడు చిన్నవాళ్ళు చేసే లోపాలు కానీ తెలిసో తెలియకో గర్వంతోనో అహంకారంతోనో చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఏ కాలంలో అయినా ఏ వయసులోనైనా అది వయసుకు సంబంధించింది కాదు, వాళ్ళ మనసుకు సంబంధించింది. ఆడవాళ్ళకున్న అవమానాలు లోపాలు సరిదిద్దుకొని తెలుసుకొని ఆడవాళ్ళకు ఆడవాళ్ళే ప్రేమించుకోలేకపోతే అత్తను కోడలు ప్రేమించక, కోడలను అత్త ప్రేమించక, ఆడబిడ్డలను తోటి కోడలు గౌరవించుకోలేకుండా ఎక్కడ వీన్యంగా మాట్లాడుకుంటారో, ఎక్కడ ఇలువలు లేకుండా చేస్తారు, ఎవళ్ళ కుటుంబాల దిగజార్చాలని చెప్పేసి సమాజంలో ఎంతోమంది చెడిపోయిన మాటలు, వీర్ణమైన అపోకలు, అన్యాయాలు, ఒకరికొకరు చెప్పుడు మాటలు చెప్పి కుటుంబాలకు కూలగొడుతూ ఉంటారు ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా ఉండండి. చెప్పుడు మాటలు ఎప్పుడు